బస్సు స్టాండులు, విమానాశ్రయాలు, జల మార్గాలు, ప్రజా సౌకర్యాలు, సేవలు అనగా పెద్ద ఎత్తున ప్రజలకు సేవలందించే సంస్థలు. గృహ, విద్య, వృత్తి, శిక్షణ, ఉపాధి, ఉద్యోగ వృద్ధి సేవలు, దుకాణ, క్రయ విక్రయ సేవలు, మతపరమైన, సాంస్కృతిక, వినోద, వైద్య, ఆరోగ్య, పునరావాస సేవలు, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, సమాచార, తపాలా, న్యాయ సంబంధ, పౌర వినియోగ, రవాణా సేవలు. సముచిత వసతి అనగా వైకల్యం కలిగిన వ్యక్తులు ఇతరులతో సమానంగా తమ హక్కులను కలిగి ఉండి వాటిని అనుభవించేందుకు వారికి అనుగుణంగా ఎటువంటి అనవసరమైన ప్రయాస కలగకుండా అవసరమైన సముచితమైన మార్పులు, సర్దుబాట్లతో కూడిన వసతి. గుర్తింపు పొందిన సంస్థ అనగా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చట్టాల ద్వారా నమోదైన వైకల్యం గల వ్యక్తుల సంఘం, వైకల్యం గల వ్యక్తుల తల్లిదండ్రుల సంఘం, వైకల్యం గల వ్యక్తులు వారి కుటుంబ సభ్యులతో కూడిన సంఘం, ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థ లేదా ట్రస్టు లేదా సొసైటీ మరియు వైకల్యం గల వ్యక్తుల సంక్షేమం కోసం పనిచేసే లాభాపేక్ష లేని సంస్థ. పునరావాసం అనగా వైకల్యం గల వ్యక్తులు గరిష్ట శారీరక, ఇంద్రియపరమైన, మేధోపరమైన, మానసిక పరిసరాలకు సంబంధించిన సామాజిక వ్యవహార స్థాయిలను అందుకొని కొనసాగేందుకు వీలుగా వారు సమర్థులుగా రూపొందుటకు తోడ్పడే ప్రక్రియ. ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనగా ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన కార్యాలయములు లేదా సంస్థ చేత సమాచారాన్ని సేకరించి పొందుపరచడం లేని పక్షంలో ఒక రిజిస్టర్ నందు నమోదు చేయడం వంటిది. ఈ క్రింది వివరాలు అందు లభ్యమవుతాయి. వైకల్యం గల వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తులు, ఉద్యోగ అవకాశాలు కోరుకునే వైకల్యం గల వ్యక్తులు, ఉద్యోగ అవకాశాలు కోరుకునే కనీస వైకల్యం గల వ్యక్తులకు అందుబాటులో ఉన్న ఖాళీలు. పేర్కొనబడిన వైకల్యం అనగా ప్రకటనలో తెలుపబడిన వైకల్యం. రవాణా వ్యవస్థ అనగా రోడ్డు, రైలు, విమాన, నీటి రవాణా వంటి వ్యవస్థలతో గమ్యం చేరేంత వరకు సమాంతర రవాణా వ్యవస్థ అనగా చిన్న రోడ్డు, వీధికి కూడా చేరుకోగలిగిన వసతులు. సార్వత్రిక రూపకల్పన అనగా వైకల్యం గల వ్యక్తుల సౌకర్యార్థం ఉత్పత్తులను, పరిసర ప్రాంతాలను, కార్యక్రమాలను, సేవలను అందరూ వాడుకోగలిగిన విధంగా అనగా ప్రత్యేక మార్పులు, రూపకల్పనలు అవసరం లేని విధంగా రూపకల్పన చేయడం. ఈ రూపకల్పన వైకల్యం గల వ్యక్తులలోని ప్రత్యేకులకు సహాయక పరికరాలు వాడకానికి అనువుగా ఉండేటట్లు అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో చేయాలి. అధ్యాయం 2 హక్కులు మరియు ప్రయోజనాలు. వైకల్యం గల వ్యక్తులు తమ హక్కులు పొందే విధంగా సంబంధిత ప్రభుత్వం చర్యలు పక్షపాత రహితం.